గుడ్ మార్నింగ్ గైస్. ఇది day 2. సో నైట్ వచ్చేసి కొంచెం లేట్ అయిపోయింది, అంటే లైక్ 9:30 అయిపోయింది. సో స్లో వస్తున్నా, అంటే చిన్న బండి కదా. సో అందుకని చెప్పేసి ఒక చిన్న హోటల్ తీసుకున్నా. 600 రూపీస్ పడింది ఇది చిన్న హోటల్. ఆల్మోస్ట్ ఒక 400 కిలోమీటర్స్ వరకు రీచ్ అయిపోయినా. ఇప్పుడు వచ్చేసి ఇంకొక 220 ఎంత ఉంది. వాస్కో డి గామా సైడ్ వెళ్తాను. ఓకే, సో మనమున్న హోటల్ ఇదే అనమాట. హోటల్ కమ్ రెస్టారెంట్ కమ్ బార్, శ్రీ సంగేశ్వర రెస్టారెంట్. సో ఇంకా 259 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఎక్కడైతే హోటల్ బుక్ చేసుకున్నానో అక్కడికి, అంటే ఇంకా బుక్ చేసుకోలేదు, జస్ట్ booking.comలో సెర్చ్ చేసిన, అక్కడికి వెళ్ళేసి అడుగుతా. బుక్ చేసుకుంటే కన్ఫర్మ్డ్గా ఇంకా అదే ఉంటుంది, దాన్ని తగ్గించారు. అక్కడికి వెళ్ళి అడుగుతా, ఒకవేళ తగ్గిస్తే చాలు కదా, మనకు ఒక 100 రూపాయలు తగ్గినా బెటరే. ఓటింగ్ చేద్దామంటే భయం, ఎందుకంటే అంత స్పీడ్గా లాగుతుందండి. ముందర కార్ వస్తుంది, అది హిమాలయన్ ఎక్స్పోజ్ అయితే దన్నమని కొడేస్తే వెళ్ళిపోతుంది. ఇది జస్ట్ 100cc కదా, ఫుల్ థ్రాటల్ ఇచ్చిన. మనం ఇప్పుడు ఓవర్టేకింగ్ ఇస్తున్నాం బస్ని. స్పీడ్ వచ్చేసి 66, ఇక్కడ కనిపిస్తుంది స్పీడ్. యా, 71. ఓకే, ఓవర్టేక్ వేసినాం. ఓవర్టేక్స్ కూడా బాగానే అవుతున్నాయి, పెద్ద డేంజర్ ఏం లేదు, వెళ్ళిపోవచ్చు అంతే, చూసుకొని వెళ్ళిపోవడం అంతే. అంటే నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే, బేసిక్గా ఇప్పుడు అది 100cc 1500cc 1000cc అనేది మ్యాటర్ కాదు. అంటే నీ బండి నేను ఇష్టపడితే ఖచ్చితంగా ఆ రైడ్ అనేది ఎంజాయ్ చేస్తావు. సో నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను రైడ్ కూడా, ప్రశాంతంగా ఉంది. అసలు గిరాకంటే గిరాకుంది. అండ్ దీని సస్పెన్షన్ కూడా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. సస్పెన్షన్ మంచిగా ఉంది, డ్రైవ్ మంచిగా ఉంది. మ్యాక్సిమం 90 స్పీడ్ పోతుంది, 90 దాటట్లేదు, ఎందుకంటే ఇది 100cc బైక్ కాబట్టి. మన బండి అయితే మొత్తం మంచి పెట్టేస్తున్నా. 100cc బాగుంది, బ్యాడ్ ఏం లేదు. బాగా అవుతుంది. ఓకే, ల్యాండ్ స్లైడ్ ఏరియా, జాగ్రత్త ఉండాలి. సో ఫైనల్గా అయితే రీచ్ అయినా మన గోవా బార్డర్స్ దాటి వెళ్ళిపోతున్నాం. వెల్కమ్ టు గోవా. చిన్న ఫోటో తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ అలా ఒక 2 years అవుతుంది. హార్ట్ షేప్ లేక్, ఆ లేక్లో వెళ్ళేసి మన ఎక్స్పల్స్ తోటి చాలా తీసిన. నా ప్రీవియస్ బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇదే ఎయిర్పోర్ట్, డబుల్ ఎయిర్పోర్ట్ ఇది కనిపించేదంతా. ఈ కింద నుంచి పోతా ఉంటాయి ఫ్లైట్స్ అన్నీ, అంటే ల్యాండింగ్ అవుతూ ఉంటాయి. ల్యాండింగ్, టేకాఫ్ అటు నుంచి ఇదంతా ల్యాండింగ్. ఏదైనా ఫ్లైట్ వస్తే కనిపిస్తుంది, బట్ ఇప్పుడేం రావట్లే. ఈవినింగ్ టైం పూట మస్తు కనిపిస్తాయి. ఓకే, సో యా, లాస్ట్ టైం ఇటు వచ్చినప్పుడు జనాలు బాగానే ఉండే, ఇప్పుడు అసలు ఎవరు లేరు, అసలు ఘోరంగా. వామో, డెడ్లీగా ఉంది రోడ్ అయితే. ఇందుకేమైనా అసలు ఎవరు లేరు. ఎండాక లేదంటే మరి ఈవినింగ్ వస్తారేమో. ఈవినింగ్ అయినా అసలు కొంతమంది అయినా ఉంటారు అసలు యాక్చువల్గా. భయో హాట్ షాప్ యా जा सकते हैं ना? थैंक यू. ఓకే, లాస్ట్ టైము మన ఎక్స్పల్స్ తోడివేనా, ఎక్స్పల్స్ తర్వాత మళ్ళీ ఇంకేది లేదనమాట. ఇదే ఎక్స్పల్స్ తర్వాత మన దీంతో ప్లాటినా 100cc పైన పోతుంది. ఇంకా గాలి దిగుతున్నట్టు అనిపిస్తుంది. ఫ్రంట్ టైర్ బాగా ఊతుంది, టైర్ అంతా మేబీ. సో
చూద్దాం లోపల ఎవరైనా ఉన్నారా అసలు. ఏంది అబ్బో ఘోరంగా, అసలు ఘోరంగా ఏంది అసలు. అప్పుడు అసలు ఈ చెట్లు అన్నీ లేకుండే, ఇప్పుడు చెట్లు ఘోరంగా ఉన్నాయి అసలు. ఇద్దరైతే ఉన్నారు, చూద్దాం. Okay. ఇంప్రెస్డ్. రావడంతో ఈ బీచ్కి వచ్చిన నాకు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. I'm full happy. Wow. Look at this. This heart-shaped lake. Wow. Look at this. I made it. మన ప్లాటినా ఎక్కడ ఉన్నా అంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ హార్ట్ షేప్ లేక్ అనమాట. అంటే ఈ లేక్ అనేది కొంచెం హార్ట్ షేప్లో కనిపిస్తుంది పైనుంచి చూస్తే. ఇక్కడ పైన అంతకుముందుకి ప్రైవేట్ ప్రాపర్టీ అన్నారు కానీ చాలామంది వెళ్ళేటోళ్ళు, బట్ ఇప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీ అని బోర్డు పెట్టినారు, వాడు పోనీయట్లేదు. సో అడిగితే మేబీ పోనిచ్చేవాడేమో, బట్ నేను కిందికి రావాలనుకున్నాను కాబట్టి డైరెక్ట్ కిందికి వచ్చాను. సో ఇది హార్ట్ షేప్ లేక్, ఇట్లుంటుంది. ఈ లేక్ కనపడడం హార్ట్ షేప్లో కనిపిస్తుంది అన్నమాట. అలా వాటర్ ఉంటాయి యాక్చువల్గా, మరి వాటర్ ఇంకిపోయాను అనుకోండి. పైన చూస్తే నీకు క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది మనకు. హార్ట్ షేప్ లేక్ ఇది. దాని తర్వాత ముందే రండి బీచ్, హార్ట్ లేక్, చికోల్నా బీచ్. ఓకే, యాక్చువల్గా నేను 1:30-1:40కే వచ్చేసిన మన గోవాకి. కాకపోతే ఏంటంటే మధ్యలో లంచ్ చేసుకుని మెల్లగా స్లోగా వచ్చిన. అంతకుముందుకి నా ఫ్రెండ్ మణివతన్ అని ఒక అతను ఉన్నాడు అనమాట. అంటే ఇప్పుడు మన బకాడిలో ఒక మేనేజర్, మన లిక్కర్ కంపెనీ ఉంది కదా, బకాడి మొత్తం కంపెనీకి మేనేజరు. అండ్ ఈవినింగ్ చూపిస్తపోయిన తర్వాత సో ఫైనల్ అయితే మొన్న ప్లాటినా వి మేడ్ ఇట్. ప్లాటినా తోటి ఖచ్చితంగా ఒక 732 కిలోమీటర్స్ వచ్చినాం. అంటే మధ్యలో కొన్ని వేరే ప్లేస్ తిరిగినా కాబట్టి తిరుక్కుంటూ వచ్చినాం కాబట్టి కంప్లీట్గా 732 కిలోమీటర్స్ అయింది ఖచ్చితంగా. ఇదే ప్లేస్లో లాస్ట్ టైము మన ఎక్స్పల్స్ తీసుకొచ్చి పెట్టిన. ఇప్పుడు మన ప్లాటినా, బజాజ్ ప్లాటినా 100cc. నిన్న మార్నింగ్ 11కి బయలుదేరిన, 11:15 అయింది. 11కి బయలుదేరితే ఇప్పుడు టైం వచ్చేసి 2:30-2:40. సో 3 లోపు రీచ్ అయిపోయినా. ఎందుకంటే నేను నైట్ డైరెక్ట్ కొడదాం అనుకున్నా కానీ ఎందుకంటే మంచిది విజయపూర్లో కొంచెం రెస్ట్ చేసుకున్నా రూమ్ తీసుకొని. ఎందుకంటే ఈ బైక్ 100cc బైకు, మనం మ్యాక్సిమం 90 కంటే ఎక్కువ పోవట్లేదు అనమాట ఎంత బాగా అంచినా కూడా. అండ్ ఇంకోటి ఆ 90 కూడా బాగా ఈ రోడ్ స్ట్రెచ్ చాలా కావాలన్నమాట. ఈవెన్ 90 స్పీడ్ మనం పోవాలన్నా రోడ్డు పైన ఈ రోడ్డు స్ట్రెచ్ అనేది చాలా పెద్దగా కావాలి. ఎందుకంటే 60 తర్వాత 70, 80, 90 రావడానికి చాలా టైం పడుతుంది. ఆ టైంలోపు ఏదో ఒకటి అడ్డు వస్తుంది, ఇలాంటి స్పీడ్ బ్రేకర్ వస్తుంది, ఏదో కారు ఓవర్టేక్ చేస్తూ అంటారు, సంథింగ్ ఏదో పాట్ హోల్స్ అడ్డు వస్తాయి, సంథింగ్ ఏదో ఒకటి అడ్డు వస్తూ ఉందన్నమాట. 100cc పైన 90 స్పీడ్ అయితే కొట్టినాం. అండ్ మళ్ళీ గోవాకి ఎందుకు వచ్చిన అంటే లాస్ట్ టైం జస్ట్ ఒక 2 వీక్స్ బ్యాకే నేను గోవాకి వచ్చిన. నేను విజయ్ మొత్తం నలుగురం, విజయ్, శ్వేత అండ్ నా సాయి. సో అప్పటికి వాళ్ళు ఏమన్నా ఇక వేరే పనులు ఉన్నాయి బ్రో, తొందర పోవాలి అన్నారు. సో నేను వాళ్ళని మళ్ళీ బస్సు ఎక్కడం లేకపోతే నా కార్ ఇచ్చి పంపడం చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఫీల్ అవుతారని చెప్పేసి వాళ్ళతో పాటు వెళ్ళిపోయినా. అంటే నేను మొత్తం ఇంకా నేను ఏ ప్లేస్ కవర్ చేయాలనుకున్నానో ఆ ప్లేస్ అన్ని కవర్ చేయలేకపోయినా. నేను ఈ బైక్ పైన ఎందుకు వచ్చినా అంటే మన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ప్యానెట్స్ మ్యాక్సిమం మీరు యూట్యూబ్లో చూడండి, మన ప్లాటినాకి మాత్రం ప్యానెట్స్ ఫిక్స్ చేసిన మాత్రం ఎవరు లేరు. బట్ అయినా మొత్తానికి అయితే ఫిక్స్ చేసినాం. అటు కింద మీద పడి మొత్తానికి అయితే ప్యానెల్స్ ఫిక్స్ చేసిన. సో బ్యాక్ పెయిన్ అంటే దీనికి ఈ బైక్ పైన బ్యాక్ పెయిన్ అనేది రాలేదు, బంప్ పెయిన్ వచ్చింది. అంటే కంటిన్యూస్గా కూర్చోవాలి కదా, కంటిన్యూస్ ఇప్పుడు ఈవెన్ మన సోఫాలో అయినా చైర్లో అయినా మనం ఒక 4-5 గంటలు కంటిన్యూస్గా కూర్చోలేము కదా. ఈ బండి పైన అయితే నేను గట్టిగా కంటిన్యూస్గా ఆపకుండా ఒక 3 అవర్స్ కొట్టిన స్టార్టింగ్, దాని తర్వాత 2 అవర్స్, దాని తర్వాత 1 అవర్. ఎందుకంటే ఈ హెల్మెట్ చేయబట్టి మెడన్ వస్తూ ఉంటుంది. అండ్ ల్యాప్టాప్ ఉంది నాది, నా మ్యాక్ బుక్. లాస్ట్ టైం ఏంటంటే
రాజస్థాన్ పోయినప్పుడు ఇట్నే ప్యానెట్స్ కంటే ఒక బ్యాగ్ పైన కట్టుకొని తాళ్ళతో కట్టినప్పుడు మొత్తం హార్డ్ డిస్క్ చెడిపోయింది అనమాట, ఖరాబ్ అయిపోయింది. అంటే ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకొనే వచ్చినాయి. సో షోల్డర్స్ కూడా బాగా పెయిన్ వచ్చినాయి. నిన్న 11 నుంచి కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూ పిచ్చి ఎక్కిపోయింది అనమాట. అంటే ఇది ఒకటి నాకు డ్రాబ్యాక్. టాప్ బాక్స్ ఉంటే బాగుండేది, టాప్ బాక్స్ కూడా త్వరలోనే ఫిక్స్ చేస్తా. నాకైతే ఫుల్ హ్యాపీ. క్లీన్ అండ్ స్మూత్ ఉంది, డ్రైవింగ్ కూడా స్మూత్ ఉంది, మంచి సస్పెన్షన్ మాత్రం మంచిగా ఉంది. దీనైతే మైలేజ్ మాత్రం ఘోరం, ఎందుకంటే పెట్రోల్కి సంబంధించిన ముళ్ళు మొత్తము ఆ మీటరు రెడ్ మార్క్ పైన ఉంది. ఫస్ట్ నేను హైదరాబాద్లో బయలుదేరినప్పుడు సంగారెడ్డిలో పెట్రోల్ బంక్లో 520 రూపీస్ కొట్టిన. ఆ 520 తర్వాత డైరెక్ట్ మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 150-180 కిలోమీటర్స్ దాటిన తర్వాత అప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడు అప్పుడు 900 అయింది ఫుల్ ట్యాంక్కి. సో ఆ పెట్రోల్ తోటి వచ్చిన. ఇప్పుడు మాత్రం ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఎక్స్పల్స్ పైన పోయినా కూడా, హిమాలయన్ పైన పోయినా కూడా మైలేజ్ అస్సలు వచ్చేది కాదు. ఒక 400-500 కిలోమీటర్స్ రాగానే ముళ్ళు మొత్తం అంటే డౌన్ అయిపోతుండే. మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టించాలి. సో 2 ఫుల్ ట్యాంక్స్ కొట్టిస్తే కానీ గోవాకి రాలేము. ఈవెన్ హిమాలయన్ కూడా అంతే, అది ఇంకా అవుతుంది పెట్రోల్ ఎక్కువ. సో స్పీడ్ మాత్రం బాగుంటుంది, కాకపోతే ఫుల్ పెట్రోల్ తాగుతుంది. ఇది మాత్రము నేను ఫుల్ ట్యాంక్ కొట్టించిన తర్వాత ఆ గ్రీన్ దాటి కొంచెం ఇటు వస్తుంది, గ్రీన్ పైన కాకుండా గ్రీన్ దాటి ఒకటి వస్తుంది. అది ఎంతకు 100 కిలోమీటర్స్ అయింది, 120 కిలోమీటర్స్ అయింది, ఎంతకు తగ్గట్లేదు అసలు. నా ముఖం పైన మాత్రం ఎంత చిరునవ్వు అంటే, అమ్మ ఈ పాటికి ఎక్స్పల్స్ అయితే, హిమాలయన్ అయితే, లేదంటే కార్ అయితే మాటికి పెట్రోల్ కొట్టించాలి. 100 కిలోమీటర్స్ చూసుకుంటా ఉంటే ముళ్ళు తగ్గుతూ ఉంటుంది ఒక్కొక్క పాయింట్. దీనికి అసలు తగ్గేదే లేదు అసలు. ఫ్యూచర్లో ఏంటంటే మనం ఒక పెద్ద ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. ఇది ఒక చిన్న ట్రైల్ అనమాట. అంటే ఇక్కడికే ఎందుకు వచ్చిన గోవా కంటే 600-650 కిలోమీటర్స్ దగ్గరలో మాత్రం ఇది ఒకటే ఉంది, అంటే హైదరాబాద్కి. ఇంకా వేరే అంటే చిన్న ప్లేసెస్ ఉన్నాయి, కానీ నాకు అంత అనిపించలేదు. అంటే లాంగ్ దగ్గర ఒక 600 కిలోమీటర్ పోయే అంత ట్రిప్ దీనిపైన వేసినాం అనుకోండి. అప్పుడు నాకు ఈ బైక్కి ఉన్న ప్రాబ్లమ్స్ తెలుస్తాయి అనమాట. సో ఎక్కడ ఆగలేదు, ఎంత స్పీడ్ 80-90 కొడుతూనే ఉన్నా, ఎక్కడ ఆగలేదు. బంప్ పెయిన్ వచ్చింది, బ్యాక్ పెయిన్ కాదు, బంప్ పెయిన్ వచ్చింది. ఈ బండే కాదు, మనం ఎంత పెద్ద బండి తీసుకుపోయినా, 1000 cc తీసుకుపోయినా కంటిన్యూస్గా 3-4 గంటలు కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా బంప్ పెయిన్ అనేది వస్తుంది, అది కామన్. అది అండ్ ప్యానెట్స్ ప్రతిసారి నేను ఏం చేస్తానంటే ఇట్నే బ్యాగ్ పెట్టుకోనో, లేకపోతే నా డఫల్ బ్యాగ్ పెట్టుకోనో, తాళతోటి బంచి కార్డ్స్ తోటి కట్టి వస్తూ ఉంటాను. ఎప్పుడైనా మౌంటింగ్ చేయాలన్నా, అన్మౌంటింగ్ చేయాలన్నా, మన ఊరికి తీయడం చిరాకు లేస్తుంది. ఇప్పుడు మాత్రం చాలా ఈజీ అయిపోతుంది. నేను ఏదన్నా నా బ్యాటరీస్ అయిపోయినా, ఏమైనా తీసుకుందాం అనుకున్నా, దీనికి ఈజీగా తీస్తున్నా, ఈజీగా పెడుతున్నా. చాలా అంటే చాలా ఈజీగా అయింది. నాకు ఘోరంగా హ్యాపీ. ఈవెన్ నేను హిమాలయన్ పైన వచ్చినప్పుడు ఇంత హ్యాపీ లేను, అంత హ్యాపీగా ఉన్నా. అండ్ సోలో ట్రావెలర్ కదా, మంచిగా ఎక్కడ పడితే అక్కడ ఆపి నా ఇష్టం వచ్చిన కాడ రెస్ట్ తీసుకోవడము, బ్రేక్ఫాస్ట్ చేయడము, డిన్నర్ చేయడం, ఇవన్నీ నా ఇష్టం వచ్చిన కాడ ఏది పడితే అది చేసిన. సో అంత మంచిగా అనిపించింది నాకైతే. సో ఇది ఫైనల్గా రివ్యూ. ఇంకోటి పెద్ద లాంగ్ ట్రిప్ ఉందన్నమాట. ఆ లాంగ్ ట్రిప్ బైక్ పైన వెళ్ళాలా లేకపోతే కార్ పైన వెళ్ళాలా అనేది ఒక చిన్న, అంటే మామూలుగా నేను ఒక చిన్న ట్రయల్ ట్రిప్ గురించి వచ్చిన అనమాట గోవాకి. సో చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఒక 700 కిలోమీటర్స్ వెళ్తే కానీ బైక్ గురించి తెలియదు మనకి. ఈ దగ్గర ఈ లక్నవరం ఇవన్నీ దగ్గర ఉన్నాయి, మన అంటే వరంగల్, లక్నవరం ఇవన్నీ దగ్గర ఉన్నాయి. కాబట్టి అవి వెళ్తే ఏంటంటే మనకు తెలియదు బైక్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, బ్యాక్ పెయిన్ వస్తుందా లేదా, బంప్ పెయిన్ వస్తుందా, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, బైక్ మైలేజ్ ఎంత ఉన్నది. అండ్ ఇంకోటి ప్యానెట్స్ పెట్టాను, కొంచెం వెయిట్ కొంచెం హెవీగా అయింది. అంటే ఏంటంటే మాటికి ఇట్లా లెగిస్తూ ఉంటుంది, అట్లా లెగిసే ప్రాబ్లం కూడా నాకు ఇక్కడ రాలేదు. సో ఏంటంటే ఇవన్నీ చూడడానికి ఒక 700 కిలోమీటర్స్ వెళ్తే కానీ మనకి తెలియదు అని చెప్పేసి ఈ ట్రిప్కి వచ్చిన నేను. అది కూడా సోలోకి వచ్చిన. ఇప్పుడు చెప్పండి మీకు, అంటే లైక్ ఈ లాంగ్ ట్రిప్ నేను బైక్ పైన వేయాలా లేకపోతే కార్ పైన వేయాలా అనేది కింద కమెంట్స్లో పెట్టండి. పెట్రోల్కి అవుతుంది అండ్ టోల్ గేట్స్ కట్టుకోవాలి మధ్యలో. ఆబ్వియస్లీ ఫుడ్ అండ్ అకామిడేషను బైక్లో పైన అవుతుంది. బట్ కార్లో వెళ్తే అంటే ఫుడ్ అకామిడేషన్ అనేది తగ్గుతుంది అనమాట. అంటే వీక్లీ 1 or 2 మాత్రమే తీసుకుంటాం అకామిడేషన్, ఎందుకంటే కార్లోనే పడుకుంటాం అనమాట. కార్లోనే క్యాంపర్ వ్యాన్గా ప్లాన్ చేసి. అండ్ సోలార్ తోటి కూడా ఇప్పుడు మనకి ఛార్జింగ్ ప్రాబ్లం చాలా ఉంటుంది. ఇప్పుడు ల్యాప్టాప్లో నేను ఎడిట్ చేస్తాను కాబట్టి ల్యాప్టాప్లో ఎడిట్ చేసే వాళ్ళకి ఛార్జింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే బైక్ నుంచి ల్యాప్టాప్ ఛార్జింగ్ చేసేంత బ్యాటరీ సరిపోదు. ఈవెన్ కార్కి కూడా సరిపోదు. ట్రావెలింగ్ అంటే కారు డ్రైవ్ చేసేటప్పుడు మాత్రమే ఛార్జింగ్ పెట్టుకోవడానికి వస్తుంది. కార్ ఆగినప్పుడు మనం ఎడిటింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి కార్ ఆపే ఉంటుంది. ఇగ్నిషన్ ఆన్ చేసి పెడితే ఒక ఫుల్ ఛార్జ్కి ఈజీగా ఎంత కాదన్నా 1.5 లీటర్ పోతుంది. అంటే 150 రూపాయలు ఈజీగా ఖర్చు అయిపోతుంది అన్నమాట. సో ప్రతిసారి ఛార్జింగ్ పెట్టడానికి 150 రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు హోటల్ తీసుకోవడం బెటర్. సో అందుకని నేనేం ఆలోచించానంటే ఒక సోలార్ ప్యానెల్ కొన్నామంట. సోలార్ ప్యానెల్ కొని దాని నుంచి కంట్రోలర్స్, బ్యాటరీ
బ్యాటరీ తర్వాత పోర్టబుల్ బ్యాటరీ బ్యాకప్ కూడా నేను తీసుకున్నా. అది దగ్గర 25,000 అయింది నాకు మొత్తం. అంటే ఓన్లీ పోర్టబుల్ బ్యాటరీ బ్యాకప్. అది ఆల్రెడీ అమెజాన్లో ఆర్డర్ చేసిన. మేబీ నేను వెళ్ళేలోపు ఇంకొక 4-5 డేస్లో వెళ్ళేలోపు ఇంటికి వెళ్ళేలోపు వస్తుంది. అది కూడా అన్బాక్సింగ్ చేస్తాను. ఇప్పటివరకు అయితే ఖర్చు ఘోరంగా అయింది. ఖర్చు అయితే బాగా వస్తుంది కానీ అసలు వ్యూస్ ఏం రావట్లేదు. వ్యూస్ సబ్స్క్రైబర్స్ అసలు పెరగట్లేదు. ఓన్లీ 4,000 చేంజ్, 4,700 సంథింగ్ ఎంతో ఉన్నారు. సో దయచేసి మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కమెంట్స్లో పెట్టండి బైక్ పైన పోవాలా లేదంటే కార్లో పోవాలా అని చెప్పేసి నాకు కింద కమెంట్స్లో పెట్టండి. బైక్కి కార్కి పోల్చుకుంటేనంటే బైక్లో పోతే ఎక్కడ పడితే అక్కడ అయితే బయట క్యాంపింగ్ చేసుకొని పడుకోలేము. మ్యాక్సిమం హోటల్స్ తీసుకోవాలి. ఓకే, కుకింగ్ చేయాలన్నా ఒక ప్లేస్ చూసుకోవాలి. ఏం చేయాలన్నా ప్రైవేట్ ప్లేస్ అంటే సెపరేట్గా ఒక ప్లేస్ పక్కకి తీసుకొని చేయాలి. కార్లో అయితే కార్లోనే కుక్ చేసుకోవచ్చు, కార్లోనే పడుకోవచ్చు. మ్యాక్సిమం స్నానము అంటే అందరికీ డౌట్ ఉండొచ్చు, అదే కార్లలో ట్రావెలింగ్ చేసేటప్పుడు స్నానం ఎక్కడ చేస్తాడు, షిట్కి ఎడబోతున్నాడు అని చాలామంది డౌట్ ఉంటుంది. సో అది కూడా నేను క్లియర్ చేస్తాను. కార్లో పోవడానికి ఛాన్స్ ఉంటే కార్లో పోతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. ఫైనల్గా అయితే మనం అనుకున్న ప్లేస్ రీచ్ అయిపోయినాం. అండ్ మా ఫ్రెండ్ మతివనం అనే ఫ్రెండ్ గురించి వెయిట్ చేస్తున్నా. ఆయన 6 వరకు వస్తా అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ 4:30 అవుతుంది టైం. ఇంకొక 1.5 అవర్ వెయిట్ చేస్తే ఆయన డైరెక్ట్ ఆయన రూమ్లోకి వెళ్ళి ఉండొచ్చు. బ్యాక్ సైడ్ చాలా కనిపిస్తుంది మన బండి. చాలా లోపలికి వచ్చినాయి ఇక్కడ. ఫుల్ హ్యాపీ రోజు అయితే. మంచి కంటెంట్ దొరికింది అండ్ మంచి సీన్స్ కూడా తీసిన. आ जाएगा नहीं तो एक मिनट रुको. हाँ ब्लॉगर है इधर आने आने अभी रिकॉर्ड हो रहा. rkbangari बंगारी बंगारी. కిరాక్ లేసు పైకి వెహికల్ ఎందుకన ప్యాన్ వేసి ఉన్నాయి కదా, కొంచెం లైట్గా లేస్తుంది. అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం కొంచెం లేస్తుంది. అప్పుడు నేను కొంచెం ఇట్లా ముందుకు వచ్చేస్తున్నా, ఆగిపోతుంది. ఇంకా టాప్ బాక్స్ ఉంటే కథం, ఇక ఘోరంగా ఉంటాయి టాప్ బాక్స్ ఉంటాయి. సో అందరు మన వేస్తున్నారు, ఎందుకంటే వెరైటీగా ప్యానెట్స్ పెట్టుకొని మరీ వచ్చినాం కాబట్టి జరా